హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను నాగార్జున అండ్ ఫ్యామిలీ మరియు సినీ పరిశ్రమలోని వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఖండిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. కానీ ఈ వ్యాఖ్యలు, ఆరోపణలు గత 9-10 నెలల నుంచి రకరకాల స్థాయిల్లో ఉన్న వ్యక్తులు చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడు స్పందించని వీళ్ళెవరూ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? అందులోనూ ఇప్పుడు కొండా సురేఖ గారు ఆరోపించడానికి కారణాలను ఒకసారి చూసినట్లయితే, తను ఒక బాధితురాలిగా కేటీఆర్పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ ఇవే వ్యాఖ్యలు, ఆరోపణలు ఆమె కంటే ఉన్నత స్థాయి వ్యక్తులు, రకరకాల స్థాయిలో ఉన్న వ్యక్తులు గత 9-10 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడే నాగార్జున అండ్ ఫ్యామిలీ ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని కారణాలు కనపడుతున్నాయి. అందులో మొదటిది, ఇన్ని రోజుల తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో సంబంధాలను అంటగడుతూ ప్రచారాలను నాగార్జున చూసే ఉంటారు. ఇదేమీ తనకు కొత్త కాదు. ఇప్పుడు కూడా 9-10 నెలలుగా ఈ వ్యాఖ్యలు, ఆరోపణలు వింటూనే ఉన్నారు. అప్పుడు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఈ విషయంలోనే కాదు, మామూలుగా తను వేటికి అంత తొందరగా స్పందించరు. అందులోనూ రాజకీయాలతో ముడిపడిన విషయాల్లో అసలే స్పందించరు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలతో. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన వ్యవహారమే. దీనితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ 8 ఎకరాల విషయం కూడా ఉన్నా అది అంత ఇబ్బందికరం కాదు. ముఖ్యంగా 100 కోట్ల విలువ చేసే ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన వ్యవహారమే కారణం. అందుకే గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్తో, ఇతర పెద్దలతో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాల గురించి చెప్పనక్కర్లేదు. అందుకే మీరు ఒకసారి గమనిస్తే, కేటీఆర్తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పూల బొకే పుచ్చుకొని మరీ సతీ సమేతంగా నాగార్జున గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఇప్పుడు ఆ 100 కోట్ల విలువ చేసి ఎన్ కన్వెన్షన్నే కూలగొట్టాక ఇక ప్రభుత్వంతో పని ఏముంటుంది అనుకున్నారేమో. అందులోనూ రఘునందన్ రావు గారు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అప్పుడు నాగార్జున గారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సో ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నమాట. అందుకే నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు బహిరంగంగా ఖండిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏకంగా అమలగారైతే రాహుల్ గాంధీ గారిని కూడా ఇందులోకి లాగారు. అంటే ఇక్కడ కాంగ్రెస్తో చెడింది కాబట్టి బీజేపీ సపోర్ట్ కోసం ఏమైనా చూస్తున్నారేమో. ఇక ఎటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ నుంచి ఎప్పుడూ సపోర్టు ఉంటుంది. ఇక రెండవ కారణం ఏమై ఉండొచ్చంటే, తన కొడుకు నాగచైతన్య, సమంత నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఈ మధ్య మరో సినీ నటి శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కాబట్టి కేటీఆర్, సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇదే సరైన సమయమని భావించి ఉండవచ్చు. లేకపోతే కొండా సురేఖ గారి మీద సోషల్ మీడియాలో జరిగిన అనుచిత వ్యాఖ్యల దాడి కేటీఆర్ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని కేటీఆరే నాగార్జున నుంచి స్పందన ద్వారా సహాయం కోరి ఉండవచ్చు. ఏదైతేనేమి, ఈ వ్యవహారంతో కొండా సురేఖ గారి మీద జరిగిన అనుచిత వ్యాఖ్యల దాడి పక్కదారి పట్టి మరుగున పడిపోయింది. ఒకవేళ కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబ వ్యవహారాన్ని ఇందులోకి లాగకపోయి ఉంటే రాజకీయం మరోలా ఉండేది. కానీ తానొకటి తలిస్తే ఇంకొకటి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ను విమర్శించడానికి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున, నాగచైతన్య, సమంత గారు కొండా సురేఖ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇకపై ఈ ఆరోపణలు మరోసారి ఏ రాజకీయ నాయకుడు చేసే సాహసం చేయకపోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి లభించి నాగచైతన్య, సమంత ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ప్రూవ్ అయితే తప్ప మిగతా సినీ జనాలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, వారు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తున్నారని. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే ఇంత లేటుగా స్పందిస్తే ఇక కెరీర్ మొదట్లో జరిగిన అవమానాలు, కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలను అప్పుడే వ్యతిరేకించాలని చిన్న స్థాయిలో ఉన్న నటీనటులను, టెక్నీషియన్స్ను ఎలా అడగగలరు? ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.